రేవంత్ సర్కార్ కు హైకోర్టు మరోసారి మొట్టికాయలు వేసింది. హైదర్ నగర్ మిత్రా హిల్స్ పార్క్ పై స్టే విధించింది. హైదర్ నగర్ డివిజన్ సర్వే నెంబర్ 65 మిత్రా హిల్స్ పార్క్ స్థలాన్ని హెచ్ఎండిఏ ఎలా అమ్మకానికి పెట్టిందని నిలదీసింది. ప్రజల అవసరాల కోసమే ఏర్పాటు చేసిన పార్క్ స్థలాన్ని అమ్మకానికి పెట్టొద్దని ప్రజలు విన్నవించుకున్నా పట్టించుకోరా అంటూ ప్రశ్నించింది. పార్క్ స్థలం వేలం నిర్వహిస్తున్నామంటూ పోస్టర్లు పెట్టిన హెచ్ఎండి అధికారులను కూడా మందలించింది. తమ పార్కు తమకు కావాలంటూ మిత్రా హిల్స్ అసోసియేషన్ సభ్యులు హైకోర్టును ఆశ్రయించడంతో దీనిపై విచారించిన ధర్మాసనం ఇలా వ్యాఖ్యానించింది. ప్రజల మధ్యన ప్రాణవాయువుగా ఉన్నటువంటి పార్కును అమ్మొద్దంటూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఇక ప్రభుత్వానికి డబ్బులు ముఖ్యమా, ప్రజా ఆరోగ్యాలు ముఖ్యమా అని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. మొత్తంగా పార్క్ను వేలం వేయొద్దంటూ నిరసనకు దిగిన మిత్రా హిల్స్ వాసులతో మా ప్రతినిధి రంజిత్ గ్రౌండ్ రిపోర్ట్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి నేటి వరకు ఎక్కడ ఖాళీ జాగాలు కనబడ్డాయా, ఎక్కడ ఖాళీ భూములు కనబడ్డాయా, అవి అమ్మేయడము, టెండర్ పెట్టడము, డబ్బులు సొమ్ము చేసుకోవడమే రేవంత్ రెడ్డి ప్రజాపాలన. ఈ విధంగా హైదరాబాద్ నగరంలో కూడా ఎక్కడ విలువైనటువంటి భూములు ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తూ అక్కడ వేలం నిర్వహిస్తూ దానికి సంబంధించినటువంటి డబ్బులను సొమ్ము చేసుకుంటున్నాడు తప్పితే ప్రజలకు అందించే సంక్షేమ విషయాలు కావచ్చు, అభివృద్ధి విషయంలో కూడా శూన్యమని కూడా ప్రజలు వాపోతున్నటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణగానే హైదరాబాద్ నగరంలోని కేబిహెచ్పి కాలనీలో 480 ఇంద్రమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేసినటువంటి రేవంత్ రెడ్డి 24 గంటల్లోనే 480 కోట్ల భూములను అమ్మేసినటువంటి పరిస్థితి. వేలం పెట్టి దానికి సంబంధించినటువంటి డబ్బులను కూడా సొమ్ము చేసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. దాన్ని మరవక ముందే దాని ఎదురుగా ఉన్నటువంటి మిత్రా హిల్స్ అంటే షేర్లింగంపల్లి నియోజకవర్గం హైదర్ నగర్ డివిజన్లో దాదాపు డివిజన్ మొత్తంలో ఎక్కడ కూడా ఖాళీ స్థలాలు లేవు, ఖాళీ పార్కులు కూడా లేవు. అలాంటి పార్క్ ఉంది కేవలం మిత్రా హిల్స్లో. 1 ఎకరం 30 గుంటల్లో దాదాపు 2002లో హుడాకు సంబంధించినటువంటి లేఅవుట్లో 1 ఎకరం 30 గుంటలు కూడా పార్కు స్థలాన్ని కూడా కేటాయించినటువంటి పరిస్థితి. దానికి చుట్టూరా ప్రహరీ గోడ కట్టించి ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ఆ యొక్క స్థలాన్ని ఇప్పుడు అమ్మాయిలను ఎందుకు చూస్తుంది? అక్కడ ప్రజలకు అవసరాలు లేవా, లేకపోతే ఆ భూమికి అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులకు కూడా ఎలాంటి ఉపయోగం లేదా? ఎందుకు అమ్మేస్తున్నారు? అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చెప్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనం హైదరాబాద్లోని షేర్లింగంపల్లి నియోజకవర్గం హైదర్ నగర్ డివిజన్లోని మిత్రా హిల్స్లో ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నటువంటి ఇక్కడ మనకు బోర్డు ఏదైతే ఉందో ఈ మిత్రా హిల్స్కి సంబంధించినటువంటి పార్కు సంబంధించినటువంటి కమాన్, కానీ దీనికి సంబంధించిన విషయంలో కూడా హెచ్ఎండి అధికారులు దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు హెచ్ఎండి అని కూడా ఇక్కడ వచ్చి రాసినటువంటి రాతలు. అంటే దీనికి ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములే, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులను కాపాడవలసింది కూడా అధికారులే. కానీ ఇక్కడ ఒక వినూత్నటువంటి విషయం ఏంటంటే దీనికి సంబంధించినటువంటి భూములను ఆక్షన్ పెట్టి దీన్ని అమ్మాలని కూడా చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు? ఇది ప్రజలకు ఉపయోగం ఉందా, ఉపయోగం లేదా? ప్రస్తుతానికి ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం కూడా వీళ్ళందరూ ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ అంటే పార్టీలకు అతీతంగా ఇక్కడ ధర్నాలు చేసుకుంటూ ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులను చెప్పినటువంటి పరిస్థితి. కానీ దీనికి ఆల్రెడీ ఈ విషయంలో ప్రజలకు సంబంధించినటువంటిది 2002 నుంచి కూడా ప్రజలకు సంబంధించినటువంటి భూములు ఏదైతే ఉన్నాయో ఈ భూములన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. వీళ్ళన్నింటినీ కూడా అందరూ సాయంకాలం కావచ్చు, ఉదయం కావచ్చు, వాకింగ్ చేసుకుంటూ చిన్నపిల్లలు ఆడుకుంటూ వీళ్ళందరూ కూడా ఇక్కడ చేసుకుంటారు. అంటే ఒకవైపు వాకింగ్ చేయడము, పిల్లలు ఆడుకోవడము, సేద తీర్చుకోవడము ఇవన్నీ జరుగుతుంటే వీటికి సంబంధించినటువంటి భూముల్లో ఎందుకు అమ్మాలని చూస్తుంది అనేది కూడా అర్థం కాదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు దండుకోవడానికి, డబ్బును దండుకోవడానికి చేస్తుంది. దీంతో పాటు మనతో మాట్లాడడానికి కూడా స్థానిక ఉన్నటువంటి ఇక్కడ లీడర్లు ఉన్నారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్నా చెప్పండి, అసలు ఈ విషయం ఏంటి? ఈ పార్కు ఉన్నటువంటి 1 ఎకరం 30 గుంటల్ని అమ్మడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఉపయోగం ఏంటిది? ఎమ్మెల్యే గారు సిగ్గుపడాలి ఒక రకంగా చెప్పాలి అంటే. ఎందుకంటే 3 సార్లు కూడా మిత్రా హిల్స్ ప్రజలు ఆయనకు అండగా నిలబడ్డారు. అయినా సరే ఈ ఉండే కొద్ది జాగాను కూడా అమ్మి ఇక ప్రభుత్వానికి చాలా చిన్న అమౌంట్ అవుతుంది ఇది, కానీ ఇక్కడ ప్రజలు సేదడానికి అవకాశం లేకుండా ఈ ఎమ్మెల్యే చేయడం చాలా దుర్మార్గం, బాధాకరం. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎమ్మెల్యే గారు, ఇది నీవు కాదు కదా, రేవంత్ రెడ్డితో కూడా సాధ్యం కాదు అమ్మడం.
కానీ ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు మాత్రం నేను బొందబెట్టడానికి సిద్ధంగా ఉంటారు. ఎమ్మెల్యే గారు, మీరు ప్రజా సమస్యలు పరిష్కరించండి, పార్టీలు మారడం కాదు, ప్రజా సమస్యలు పరిష్కరించగా మీరు ప్రయత్నం చేయాలి. లేని పక్షంలో రానున్న రోజుల్లో బీజేపీ మాత్రం అవసరమైతే కోర్టుకు వెళ్తుంది, ఏదైనా సరే అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది, అడ్డుకుంటుంది. ఈ మిత్రా హిల్స్ ప్రజల పక్షాన్ని నిలబడదాం, బీజేపీ తరఫున నిలబడతాం. అదే కాకుండా ఎమ్మెల్యే గారు ఆలోచన చేయకుండా ఉంటే మాత్రం ఈ ఏరియాలో మాత్రం తిరగనీయమని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. అన్న చెప్పండి, ఇక్కడ హైదర్నగర్ సంబంధించింది లేఅవుట్ సర్వే నెంబర్ 65లో కూడా 1 ఎకరం 30 గుంటలు ఉంది. దానిని అమ్మడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంత, ప్రజలకి ఇక్కడ ఉపయోగం ఎంత? నేను గతంలో కూడా మొన్న కూడా చెప్పాను, కేవలం ఈ 1 ఎకరా 30 గుంటల మీద దృష్టి పెట్టడం వల్ల ఇది అక్కడ పక్కన 172 సర్వే నంబర్ 226 ఎకరాలని వదిలేసి కేవలం ఈ 1.5 ఎకరాలు ఇల్లు ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు అనేక సార్లు హామీ ఇవ్వడం జరిగింది. దీన్ని పార్కు అభివృద్ధికే చేస్తామని ఆశ పెట్టి ఓట్లు వేయించుకున్న ఎమ్మెల్యే ఈరోజు ప్రజలకు ఏ విధంగా సమాధానం చెప్తారనేది డిమాండ్. ప్రభుత్వము దీన్ని ఆపే వరకు కూడా పోరాటం కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితిలో యాక్షన్ కాకుండా మేము యాక్షన్ గా సిద్ధంగా ఉన్నాం, ఎంతటి వరకు అయినా పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. దీనికి సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నాయకులు ఉన్నారో వీళ్ళందరూ కూడా అంటే ఒకవైపు పార్టీలకు అతీతంగా కూడా రావడము, దానితో పాటుగా వీళ్లకు ప్రజలకు సర్వే నెంబర్ 65కు సంబంధించిన విషయంలో 1 ఎకరం 30 గుంటలు ఉంటే దాదాపు 2002 నుంచి 2026కు 24 సంవత్సరాల వరకు కూడా ఇక్కడ జరుగుతుంటే మనం విజువల్లో చూడొచ్చు. ప్రతి ఒక్కరు, చిన్నరు పెద్దరు వృద్ధులు, ప్రతి ఒక్కరు కూడా వాళ్లకు సంబంధించినటువంటి సంఘీభావం తెలుపుతూ అంటే మా పార్కు మాకు కావాలి అనే ఉద్దేశంతో కూడా వీళ్ళు బ్యానర్లు పెట్టుకొని, ఫ్లగ్ కార్డులు పెట్టుకొని కూడా వీళ్ళందరూ ధర్నాకు నిర్వహిస్తున్నారు. ఇక్కడ మనము విజువల్లో చూడొచ్చు, వేలం వద్దు పార్కు ముద్దు అని కూడా చిన్న పిల్లలు సైతం కూడా మనం విజువల్లో చూసినట్లయితే ప్లీజ్ రేవంత్ అంకుల్ మాకు పార్కు కావాలని కూడా చిన్న పాపలు సైతం కూడా ఇవి చేస్తున్నారు అని అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా దీనిపైన చూడండి మీరు, ప్లీజ్ రేవంత్ అంకుల్ మా పార్కు మాకు కావాలని కూడా చిన్న పిల్లలు సైతం చెప్తున్నారు అని అంటే రేవంత్ రెడ్డి యొక్క ప్రజాపాలన ఏ విధంగా ఉందని కూడా తెలవాల్సిన రక్షించాలి పర్యావరణాన్ని రక్షించాలి అంటున్నారు. దాదాపు చుట్టూరా హైదరాబాద్ లో ఉన్నటువంటి సిటీలో దాదాపు అంటే కల్చర్ ఎక్కువ, అంటే పొల్యూషన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఆ పొల్యూషన్ నుంచి తగ్గడానికి ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితులలో ఇక్కడ పార్కు కావచ్చు, పక్కనటువంటి చెరువు కావచ్చు, ప్రశాంతంగా ఉండాలని వీళ్ళు కొనుక్కున్న దాంట్లో ఒక్కసారిగా అమ్ముతే వీళ్ళందరూ ఎక్కడికి పోవాలనేది కూడా ప్రశ్న. అమ్మ చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గాంధీ దాదాపు 15 సంవత్సరాలుగా ఉన్నారు. దీని పరంగా కూడా మీరు కొన్నప్పుడు దీన్ని పార్కు లేఅవుట్గా చూపారు, ఇప్పుడు అమ్ముతున్నారంటే మీ యొక్క స్పందన ఏంటి? లేదండి, అందరికీ అవసరం పార్క్ కాబట్టి, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కానీ మాకు కానీ చాలా అవసరం కాబట్టి కంపల్సరీ పార్క్ కావాలి. అమ్మ నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? 7th. ఎందుకు ఇక్కడికి వచ్చావు నువ్వు? పార్క్ కావాలని వచ్చారు. ఎందుకు మరి ఇప్పుడు పార్క్ ఎవరైనా తీసుకెళ్తున్నారా? ఆక్షన్ పెట్టారని అన్నారు, సో మనకి ఒప్పుకోవట్లేదని చేయడానికి వచ్చాం. ఇది నువ్వే క్లాస్ చదువుతున్నావు నాన్న? 4. ఏం డిమాండ్ చేస్తున్నావు నువ్వు? పార్క్ కావాలి. పార్క్ కావాలా? ఓకే, అంటే ఇప్పుడు ఇన్ని రోజులు ఇక్కడ పార్క్ ఉంది కదా, రేపు పార్కు లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి ఆడుకోవడానికి? ప్లేస్ లేదు. ఏం చెప్తావు రేవంత్ రెడ్డి అంకుల్? పార్క్ కావాలి. చెప్పు రేవంత్ రెడ్డి అంకుల్ ఏం చెప్తున్నావు? పార్క్ అమ్మొద్దు, మాకు పార్క్ కావాలి, ఆక్షన్ పెట్టద్దు, పార్క్ ఉంటే మేము ఇక్కడ ఆడుకోవచ్చు అని చెప్తాం. దీంతో పాటుగా కూడా చిన్నపిల్లలందరూ కావాలి పార్క్ కావాలని బ్యానర్లు పెట్టుకొని దాంతో పాటుగా ఫ్లగ్ కార్డ్స్ పెట్టుకొని పిల్లలందరూ వస్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన కూడా కనిష్టం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో డబ్బులు దండుకోవడానికి, దాంతో పాటుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అభివృద్ధులు కావచ్చు, సంక్షేమ పథకాలు అందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా పార్కు నమ్ముతుంటే కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అమ్మా చెప్పు, ఇక్కడ మీరు పార్కు కోసం ధర్నాకు వచ్చారు కదా, రేవంత్ రెడ్డి అంకుల్కు మీరు ఏం చెప్తారో చెప్పండి. రేవంత్ రెడ్డి అంకుల్ పార్క్ కావాలని చెప్తాము. చెప్పినా ఏం కావాలి నీకు? రేవంత్ రెడ్డికి పార్క్ కావాలి. రేవంత్ రెడ్డి పార్క్ కావాలా? అమ్మా చెప్పండి, అంటే మీ డిమాండ్ ఏంటి? ఫస్ట్ పార్క్ కావాలి. నెక్స్ట్ ఎవరు చెప్తున్నారు? వేలం వద్దు పార్కే ముద్దు. అంటే ప్రతి ఒక్కరు కూడా వేలం వద్దు పార్కు ముద్దు, కావాలి పార్క్ కావాలి అని కూడా వీళ్ళందరూ అక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు ముఖ్యంగా చూసుకున్నట్లయితే దాదాపు 15 సంవత్సరాలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గాంధీ ఇక్కడ ప్రజలకు సంబంధించినటువంటి పార్క్ విషయంలో దాదాపు 2002 నుంచి ఈ రోజు వరకు ఉంది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, ఇక్కడ ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలకు ఎక్కడ కూడా మద్దతుగా రావట్లేదు. దీన్ని ఏ విధంగా చూడవచ్చు?
ఇలాంటి ప్రొటెస్ట్ గత వారం కూడా జరిగిందండి. అప్పుడు మాధవరం కృష్ణారావు గారు ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి 2002లో ఈ స్థలాన్ని నేను పంచనామా చేసి హుడాకు అప్పచేయడం జరిగింది. ఎందుకంటే ప్రజల ప్రయోజనాల కొరకు ఈ స్థలం పార్క్గా వాడబడాలని చెప్పేసి ఆయన చెప్పారు. అయితే గత 10-12 సంవత్సరాలుగా ఈ స్థలాన్ని ఈ మిత్రా హిల్స్ కాలనీ వాళ్ళు పార్క్గా ప్రజల అవసరాల కొరకు ఏదైనా పండుగలు జరిగినప్పుడు కానీ, ఇక్కడ బతుకమ్మ జరిగినా కానీ, గణేషులు జరిగినా కానీ, ఇంకా శ్రీరామనవమి జరిగినా కానీ ఇక్కడ అందరు కలిసి కట్టుకో కుటుంబంగా ఇది చేసుకుంటూ ఉన్నారు. కావున దీన్ని పార్క్గా కేటాయించాలని చెప్పేసి గత వారం మేము ఎమ్మెల్యే కృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ డిమాండ్ చేయడం జరిగింది. అయితే అసలు వాస్తవాలు చూసినట్టయితే హైదర్నగర్ డివిజన్లో ఏదైనా ప్రభుత్వ స్థలం ఉంది అంటే ఈ రోజు మిగిలి 65 సర్వే నంబర్. ఇది 8,500 గజాల స్థలం. దీంట్లో 5,000 గజాల స్థలం కబ్జా అయిపోయింది. అది ఎవరు చేసిరో ఇక్కడ ప్రజాప్రతినిధులకు తెలుసు. అయితే మేము ఏమంటున్నామంటే, సరే అయ్యా 5,000 కబ్జా చేసుకురు కదా, దాని జోలికి మేము రాము, కానీ 3,500 గజాల స్థలం ఏదైతే ఉందో ప్రజల అవసరాల కొరకు వాడుతారో దీన్ని వదిలేయండి, ప్రజల కొరకు ఉపయోగపడాలా. మీరు చెప్పారు కదా ప్రజల కోసం పార్టీ మారినని, రేవంత్ రెడ్డి చెప్పిండు కదా ఇది ప్రజాపాలన అని. మరి ఇంతమంది చిన్నపిల్లలు, ఇంతమంది లేడీస్, ఇంతమంది కాలనీ వాళ్ళు వచ్చి ఇది పార్క్ చేయమని చెప్తా ఉంటే దీన్ని ఆక్షన్ చేయాల్సిన అవసరం ఏముంది? అంటే ఇది ప్రజాపాలన లేకపోతే ఇది రియల్ ఎస్టేట్ కంపెనీ ఏమన్నా నడిపిస్తుందా రేవంత్ రెడ్డి గారు? మాకు అర్థమవుతలేదు. ఎందుకంటే ఇక్కడ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయండి. దీంట్లో ఏమున్నాయంటే, కాంక్రీట్ జంగల్ గా మారినటువంటి సిటీలో ఓపెన్ స్పేసెస్ ఏవైతున్నాయో అవి ప్రజల అవసరాల కొరకు వాడాలా. పబ్లిక్ స్పేసెస్ ని లంగ్ స్పేసెస్ కింద, బ్రీతింగ్ ప్లేసెస్ కింద వాడాలని చెప్పేసి గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ కూడా అన్నింటినీ తొక్కి మరి ప్రజల కొరకు మరి కేటాయించాల్సినటువంటి గాంధీ గారు మరి మౌనంగా ఉన్నారు. గత ఎలక్షన్స్ లో మా దగ్గరకు వచ్చి మాకు ఈ ఓటేసి గెలిపిస్తే ఈ స్థలాన్ని పార్క్గా చేస్తామని ప్రామిస్ చేయడం జరిగింది. ఆయన ప్రామిస్ చేశారు, వాళ్ళ సతీమణి వచ్చింది, వాళ్ళ కొడుకు వచ్చి చేస్తామని చెప్పి ఆ మాట చెప్పిన వాళ్ళు ఈ రోజు ఆక్షన్ అవుతా ఉంటే మౌనంగా ఉండు. మేము అనేక సార్లు పోయి ఇక్కడికి ఖాళీ తరఫు నుంచి పోయి వినతి పత్రాలు ఇచ్చినా కానీ దాని మీద మాట్లాడతలేడు. వాళ్ళ శిష్యులు వచ్చి మొన్న గత వారం మేము ఇక్కడ మీటింగ్ పెట్టి ప్రొటెస్ట్ చేసినప్పుడు వెనకకించి ఒక ఆయన రన్నింగ్ కామెంటరీ ఇస్తుండు, లేదు ఎమ్మెల్యే గారితో మాట్లాడేసినాం ఆగిపోతుందని చెప్పిండు. ఆగిపోతుందని చెప్పిన వాళ్ళు బోర్డు కడితే ఏం చేస్తుర్రు? నిద్రపోతుర్రా? అంటే ఇదా ప్రజాపాలన అంటే? ఈ ప్రజల ఓట్లతో మీరు గెలవలేరా గాంధీ గారని నేను అడుగుతా ఉన్నా. ఈ ప్రజలు మీకు ఓటేసిన ప్రజలు రోడ్ల మీదకి వచ్చి, చిన్నపిల్లలు వచ్చి, మహిళలు వచ్చి పార్కులో పడి అయ్యా గాంధీ గారు రావండి అని అంటే ఎందుకు ముఖం తప్పిస్తుండు? ఎందుకు మరి ఈ యాక్షన్ ఆపలేకపోతున్నారు? అసలు ఈ యాక్షన్ ఇంకా ఉన్నది ఎవరు? అంటే 5,000 గజాలు అయితే పోయింది. మేము అడగం మిమ్మల్ని, స్కూల్ ఎక్కడిది, స్కూల్ మీద డాక్యుమెంట్ ఏది అడగమండి. మేము అవి మిగిలిన కూడా అడగము. కేవలం ఈ 3,500 గజాలు ప్రజలకు వదిలేసేయమని అంటున్నాము. ఎందుకంటే ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునే స్థలము. ఇది కాంక్రీట్ జంగల్ గా మారి ఇక్కడ ఇంకో బహుళంతస్తుల బిల్డింగ్ కడితే వాళ్ళకు వీళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఆ ప్రకారంగా చేయమని డిమాండ్ చేస్తున్నాం. అయితే ఒక విషయం ఏంటంటే, ఇది ఒకటే కాదు, మేము చాలాసార్లు అడుగుతున్నాం గాంధీ గారు ఎందుకు వస్తలేరంటే, గాంధీ గారు ఇది ఒకటే కాదు, ఇదే హైదర్నగర్ డివిజన్ లో సర్వే నెంబర్ 95 ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని అక్కడ శ్రీనివాస కాలనీ అసోసియేషన్ వాళ్ళు ఇదే రకంగా వచ్చి, సార్ మాకు కమ్యూనిటీకి ఇవ్వండి, మాకు ఓపెన్ స్పేస్ లేదంటే ఆ రోజు దానికి సహకరించలే. ఇదే విధంగా చేసి దాన్ని మౌనంగా ఉండి రాకుంటే వేరే వాళ్ళు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో పెట్టి కూర్చోబెట్టి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు. ఇది ఒకటే కాదు, శిశుపాలుడు ఏ రకంగా అయితే 101 తప్పులు చేసిండో ఈ అరకపుడి గాంధీ కూడా అట్లనే చేస్తా ఉండు. ఎందుకంటే 307 సర్వే నంబర్లో 11 ఎకరాలు కబ్జా చేసిరని చెప్పేసి మీ మీద అభియోగం ఇచ్చి హైదరాబాద్ ఫెన్సింగ్ వేస్తే హైదరాబాద్ ఫెన్సింగ్ ని పీకేసిన గనుడు ఈ యాక్షన్ ఆపలేడా అని నేను అడుగుతున్నా. వాళ్ళ ఫెన్సింగ్ వీపి ఈయన ఫెన్సింగ్ వేసుకుంటూ మరి 3,500 గజాలు ఈ ప్రజల కోసం చేయలేరా సార్? మీరు అంత పెద్ద హైడ్రానే ఢీకొట్టారు రంగనాథన్ని. ఆయన వేసిన ఫెన్సింగ్ ని తీసేసిర్రు మీ ఒక్కరి కోసం. మరి ఈ ప్రజల కోసం మరి మీరు రాలేరా? ఎందుకు మౌనం వహిస్తున్నారు? మీరేమో ఒకవైపు ఏమో నేను మీ పక్షాన ఉన్నా అంటున్నావు, ఆక్షన్ నడుస్తుంది, ఈడికి రాడు, దీని గురించి మాట్లాడాడు, సంబంధం లేనట్టు వేగరిస్తాడు. ఎందుకు షేర్లింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అయినా కాదా అని మేము అడుగుతున్నాం. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఇక్కడ పార్క్ చేయండి. ఆ పార్క్ చేసి మీరు మీ పేరు పెట్టుకోండి సార్, మాకు అభ్యంతరం లేదు. మీ పేరు పెట్టుకుంటారా, మీ రేవంత్ రెడ్డి పేరు పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు. మాకు ఈ స్థలం పార్క్ కింద కావాలా, ప్రజల అవసరాలు తీరాలని మేము డిమాండ్ చేస్తాం. తను గెలిపిస్తే పార్క్ ను అభివృద్ధి చేస్తానని మాయ మాటలు చెప్పిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇప్పుడు పట్టించుకోవడం లేదని మిత్రా హిల్స్ వాసులు మండిపడుతున్నారు. అభివృద్ధి కోసమే పార్టీ మారానంటున్న ఎమ్మెల్యే ఇప్పుడు ప్రజల పార్క్ ను అమ్ముతుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారని నిలదీస్తున్నారు. ఎమ్మెల్యే గాంధీ అనుచరులే వేలంలో పార్క్ స్థలాన్ని తక్కువ ధరకు దక్కించుకోవాలని చూస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ప్రభుత్వం పార్కులు ఏర్పాటు చేయాలని, కానీ పార్క్ స్థలాలను అమ్ముకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రేవంత్ పాలనలో ప్రభుత్వ భూములు, చెరువులు కబ్జాలకు గురవుతున్నాయని మండిపడుతున్నారు కాలనీ వాసులు.
ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న దానిలో ఆల్రెడీ ఇక్కడికి వచ్చారు, ధర్నాలు చేశారు, కానీ యాక్షన్కి సంబంధించినటువంటి బోర్డులను కూడా ఇక్కడ నిలిచాయి. అంటే అసలు ఈ యాక్షన్ అనేది ఉంటుందా? ఈ ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడుతుందా? యాక్చువల్గా చెప్పాలంటే గాంధీ గారిని మూడు సార్లు కూడా గెలిపించారు ఈ ప్రజలందరూ కూడా. ప్రజానాయకుడిగా ఆయన వచ్చి ఇక్కడికి వచ్చి మీ ఈ సమస్య ఆయనే పరిష్కరించాలి. యాక్చువల్గా అయితే ఆయన పరిష్కరించడం మానేసి ఇంట్లో కూర్చుని వాళ్ళతో వీళ్ళతో లాస్ట్ 15 సంవత్సరాల నుంచి మేము గాంధీ గారు మాకు ఇది చేశారు, వెనకాల ఉన్న వాళ్ళు ఇది చేశారని చెప్పడమే తప్ప ఈ రోజు రియల్గా గాంధీ గారు వచ్చి ఇక్కడ నిలబడి మీ పార్క్ మీకు ఇప్పిస్తున్నాను, ఆక్షన్ ఉండదు, ఆక్షన్ నేను క్యాన్సిల్ చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను, మీరు అందరూ నాతో ఉండండి అని ఒక్క మాట చెబితే వీళ్ళందరూ చాలా హర్షిస్తారు, అందరూ ఆనందిస్తారు, మేము కూడా ఆనందిస్తాం. ఆయనకు సపోర్ట్ గా మేము అందరం కూడా ఉంటాం. పార్టీలకు అతీతంగా కూడా అందరం ఉంటాం. ఈ రోజు అందరూ అన్ని పార్టీల నుంచి వచ్చారు, అందరం కూడా మేము ఆయన సపోర్ట్ గా ఉంటాం. రాజకీయ నాయకుడు, ప్రజానాయకుడు అనేవాడు ప్రజలకు సంరక్షకుడిగా ఉండాలి కానీ రక్షించేవాడు ఉండాలి కానీ భక్షించేవాడుగా ఉండకూడదు. అది మా మాట, మా అందరి మాట. ఈ పార్క్ కావాలంటున్నారు కాబట్టి గాంధీ గారు ఇప్పటికైనా బయటకు వచ్చి ఆయన మంచిదనం, ఆయనకున్న నిజంగా మంచి మనిషి అయితే వీళ్ళందరినీ మంచిగా వాళ్ళు పార్క్ చేయాలి, వీళ్ళందరూ మంచిగా ఉండాలని ఆయనకి అనిపిస్తే కనుక ఆయన వచ్చి ఈ రోజు ఇక్కడ నిలబడి పార్క్ని ఆక్షన్ లేకుండా చేయాలని కోరుకుంటున్నాం. వీళ్ళతో పాటుగా కూడా చిన్నపిల్లలు సైతం కూడా ఇక్కడ ధర్నా చేసుకుంటూ కావాలి ప్లీజ్ రేవంత్ రెడ్డి అంకుల్ మాకు పార్క్ కావాలి అంటున్నావు. అమ్మ ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? సెకండ్ క్లాస్. ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? పార్క్ కావాలి. పార్క్ కావాలి. ఓకే, పార్క్ కావాలి. ఓకే, ఎవరికి చెప్తున్నావు నువ్వు పార్క్ కావాలని? సీఎం గారు. చెప్పు. సీఎం గారు ప్లీజ్ నాకు పార్క్ కావాలి. సీఎం గారు ప్లీజ్ నాకు పార్కు కావాలని చిన్నపిల్లలు సైతం కూడా వాళ్ళ గోడును వినిపించుకుంటున్నారు. ఎందుకనంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసి ఉద్యోగానికి వెళ్ళడం, పిల్లలు వచ్చేసి స్కూల్కి వెళ్ళడం, సాయంకాలానికి సేద తీర్చుకోవడానికి పార్కు వచ్చి పిల్లలు ఆడుకోవడము, పెద్దలు వచ్చేసి వాకింగ్ చేసుకోవడం, ఇవన్నీ చేస్తే కనీసం ఇక్కడ అంటే పొల్యూషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కనీసం సేద తీర్చుకోవడానికి మంచి ఆక్సిజన్ కోసం కూడా ఒక ఉన్నటువంటి పార్కును అమ్మేయడం చూస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అమ్మకాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేది అర్థం చేసుకోవాలి. అన్న చెప్పండి, ఇక్కడ దాదాపు మీరు 15 రోజులుగా 20 రోజులుగా కూడా ఇక్కడ వచ్చేసి ర్యాలీలు చేస్తున్నారు, దీక్ష చేస్తున్నారు, మద్దతు కావాలంటున్నారు. దాదాపు అన్ని పార్టీల వాళ్ళు ఇక్కడికి వచ్చారు. కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ మీరు ఓట్లేసి గెలిపించినటువంటి ఎవరు కూడా ఇక్కడికి రాలేదు. దీన్ని ఎలా చూడొచ్చు? దీన్ని ప్రజాపేదంగా చూడకూడదు, అంటే నేను పొలిటికల్గా చూడకూడదు. ప్రజలకు ఎంత విజ్ఞప్తి చేసిన విధంగా మేము ఎంత బతిమాలుతున్నాయి ఏంటంటే వాళ్ళ తరపు నుంచి కొద్దిగా ఒక అడుగు ముందుకు వేస్తే మాకు ఎంత పర్యావరణంగా మా పార్కుగా ఒక కాలనీకి ఇంతమంది ప్రజలు వచ్చి ఇంతమంది బయట మాట్లాడుతున్నారంటే దానికి ఎంత సపోర్ట్గా ఉండాలనేది ఇంతమంది వచ్చి తెలుస్తుంది. సో వాళ్ళు కూడా ఒక ముందడుగా వచ్చి మాకు ఎంత సపోర్ట్ చేస్తారని మనం చేసుకుంటున్నాం మా సైడ్ నుంచి. వస్తే ప్రజాపరంగా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఆడడానికి పార్క్ అనేది కావాలి కంపల్సరీగా. సో దాన్ని ఎప్పుడు చూసినా మాకు ఏ అవైలబిలిటీ ఎవరు వచ్చినా ఇస్తానని తప్ప ఇచ్చింది లేదు, చేసింది లేదు. సో ఇప్పటికైనా వచ్చి ఒక ముందడిగి ప్రజాప్రతినిధిగా వాళ్ళు వచ్చి మాకు కొద్ది సాయంగా ఒక ప్రజల తరపున ఒక సపోర్ట్ చేస్తారని విజ్ఞప్తి చేసుకుంటున్నాం. దాంతోపాటు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ పార్క్ కావాలి మాకు వేలం వద్దు అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చెప్తున్నారు. ఏమ్మా ఎందుకు వచ్చావు? పార్క్ కోసం. పార్క్ కోసం. ఎవరు తీసుకెళ్తారు పార్కు? మేమందరం ఆడుకుంటాం ఇక్కడికి. ఆడుకోవడం వల్ల ఈ పార్క్ మాకు కావాలి. అంటే పిల్లలు ప్రతి ఆదివారం వస్తే ఆడుకోవడానికి, అందరూ కలిసి ఎంజాయ్ చేయడానికి పార్కు కావాలి. అలాంటి పార్కుని కాపాడాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఫ్లక్కార్డ్స్ పెట్టుకొని కూడా వాళ్ళకి సంబంధించినటువంటి బాధను చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అమ్మా చెప్పండి, ఇక్కడ దాదాపు 3 సార్లుగా ఎమ్మెల్యే గెలిచినటువంటి గాంధీ, లోకల్లా నారాయణ శ్రీనివాస్ కార్పొరేటర్ గెలిచారు. మీరు ధర్నా చేస్తున్నారు, దీక్షలు చేస్తున్నారు, ఇక్కడికి ఎమ్మెల్యే రావట్లేడు, కార్పొరేటర్ రావట్లేడు, కనీసం మీకు మద్దతు తెలపట్లేదు. దీన్ని ఎలా చూడొచ్చు? సార్ అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇంతమంది పిల్లలకి పెద్దలకి చాలా ఉపయోగకరమైన పార్క్, ఇంత హైదర్ నగర్ దీంట్లోని అసలు పార్కే లేదు. ఉన్నది ఇదే ఒక పార్క్. దీన్ని డెవలప్మెంట్ చేస్తారని మేము అనుకున్నాం, కానీ ఇప్పుడు దీన్ని గవర్నమెంట్ వేలం చేస్తుంది. సో అందరూ కలిసి మాకంటూ సపోర్ట్ ఇచ్చి ఈ పార్క్ మాకు ఇచ్చేటట్టు చూస్తారని అనుకుంటున్నాము. పిల్లలకు గాని పెద్దలకు గాని వాళ్ళందరూ యూజ్ చేసుకోవాలి కదా. మనం అంటూ ఇక్కడ చూడండి రోడ్డు సైడ్ ను వాకింగ్ చేస్తున్నారు చాలా మంది పార్క్ లేకుండా. సో పార్క్ ఉంటే అందరూ ఇక్కడికి వచ్చి ఉపయోగించుకుంటారు. లేడీస్ అందరూ వచ్చి కలిసి పండగలు చేసుకోవడానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఎమ్మెల్యే గారు మీకు ఈ సిచ్యువేషన్ అంతా తెలిసిందే, మీరు డెఫినెట్ గా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాము. మా వంతు మీరు కూడా సపోర్ట్ చేసి మాకు అందించాలని ఈ పార్క్ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.
ఇది అంటే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ప్రతి ఒక్కరు ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి దానికి స్లోగన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళ యొక్క పరిస్థితులను చెప్పుకుంటూ కావాలి కావాలి పార్కు కావాలి, ఈ వేలం ఏదైతే వేలం ఉందో వేలం అనేది కూడా నిలిపివేయాలి అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఎండి అధికారులు ఒక అడుగు ముందుకేస్తూ వాళ్ళకి సంబంధించినటువంటి బ్యానర్లను వేసి దానికి సంబంధించినటువంటి బిడ్ వేయడానికి డేట్ 25వ తారీఖు 8వ నెల నుంచి బిడ్ యాక్షన్ స్టార్ట్ అవుతుందని చెప్పడము, దాంతోపాటు దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా 5వ తారీఖు సెప్టెంబర్ 5వ తారీఖు రోజున కూడా దానికి సంబంధించినటువంటి ప్రక్రియ నిలిపివేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి యాక్షన్ వచ్చేసి సెప్టెంబర్ 7వ తారీఖున జరుగుతుందని చెప్పినటువంటి పరిస్థితులు. దీనిపైన ఇక్కడ మిత్రా హిల్స్ కాలనీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. అన్న చెప్పండి, దీనికి సంబంధించిన విషయంలో దాదాపు నిరంతరంగా అంటే ఇక్కడ మీరున్న కాలనీ అసోసియేషన్లు అందరూ కూడా కలిసికట్టుగా ఈ పార్కు కోసం వస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి ఓట్లు వేసి గెలిపించినటువంటి నాయకులు మీ దగ్గరికి రావట్లేదు. ఎందుకు రావట్లేరు? దాంతో పాటుగా మీరు యాక్షన్కు వెళ్ళొద్దు అని చెప్తుంటే యాక్షన్ సంబంధించినటువంటి బ్యానర్లను కట్టడము, గోడ మీద రాతలు రాయడం రాస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఆరికపూడి గాంధీ గారు మా కాలనీకి ప్రధాన హామీ కింద ఈ పార్కుని అభివృద్ధి చేసి మీ అందరికీ అందుబాటులోకి తీసుకొస్తానని ప్రధాన హామీ ఇవ్వడం జరిగింది. అలానే ఇప్పుడు తర్వాత కూడా దీన్ని ప్రజలందరూ కూడా ఆడుకుంటూ, పిల్లలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, ఇవన్నీ వాకింగ్ చేసుకుంటూ మంచిగా చేసుకుంటున్న తరుణంలో సడన్ గా ఇది ఆక్షన్ అనేసరికి మా అందరికి చాలా దిగ్భ్రాంతికరంగా ఉంది. చాలా సార్లు మేము వినతి పత్రాలు కూడా ఇచ్చాము. సార్ మాకు దీన్ని పార్కు లాగా అభివృద్ధి చేసి పెట్టండి, కావాలంటే రాజకీయ నాయకులైన మీ పేరు ఆరికపూడి గాంధీ గారి పార్క్ అని, రేవంత్ రెడ్డి గారి పార్క్ అని, లేదంటే ఇందిరమ్మ పార్క్ అని, నెహ్రూ గారి పార్క్ అని, లేదంటే రాజీవ్ గాంధీ పార్క్ అని నచ్చిన పేరు పెట్టుకుని ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా చేయమని చాలా సార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ దీని మీద గాంధీ గారు ఎటువంటి ముందుకు పోలేకపోయారు. తర్వాత ఇదే విధంగా యాక్షన్ మొదలైన తర్వాత కూడా మేము గాంధీ గారిని కోరేది ఏమిటంటే ప్రజల మధ్యకి వచ్చి ఒకసారి మా అందరి తరపున భరోసాగా ఒకసారి మీరు వచ్చి ప్రజల మధ్యకి వచ్చి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దయచేసి గాంధీ గారు ఎక్కడున్నా సరే ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాము. దీనికి సంబంధించిన విషయంలో కూడా పిల్లలందరూ ఏదైతే మనము విజువల్ లో చూడొచ్చు, పిల్లలందరూ కూడా ఇక్కడికి వచ్చేసి వీళ్ళు ధర్నా చేసుకుంటూ వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో పార్కు స్థలం కూడా మాకు కావాలి, వేలం వేయొద్దు, దీనికి సంబంధించినటువంటి పార్కు స్థలాన్ని కాపాడాలి, దీనికి సంబంధించినటువంటి మిత్రా హిల్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిత్రా హిల్స్ వాళ్ళకు కూడా ఈ పార్కు స్థలాన్ని కూడా ఇవ్వాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఓట్లు వేసి గెలిచిన 3 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి మాజీ కార్పొరేటర్ నారా శ్రీనివాస్ కేవలం కూడా జాడ పత్తా లేకుండా వాళ్ళు ఎక్కడ ఉన్నారో వీళ్ళకి ఎలాంటి హామీ ఇవ్వకుండా కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి అనుకున్నటువంటి స్థానిక ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేవలం డబ్బులు దండుకోవడం కోసమే ఈ యొక్క బ్రిడ్ వేయడము, దాంతో పాటుగా ఆక్షన్ పెట్టడము, అమ్మివేయడము, డబ్బులు సొమ్ము చేసుకోవడము తప్పితే ప్రజల పక్షాన నిలబడి ప్రజాపాలన చేస్తుంది రేవంత్ రెడ్డి ఎక్కడ అని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజా నాయకులు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఈ రోజు గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ చంద్రతో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్ నుండి.